మమ్మీ నేను వచ్చేసిన. రాజబాబు వచ్చేసినావా? వచ్చినావా? వీడేం సౌమ్య సడన్ ఎంట్రీ ఇచ్చిండు. కదా ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండే, ఇప్పుడు మొత్తం ఇల్లంతా లొల్లి లొల్లి అవుతుంది. నేను కూడా బిందాస్ గా వండుకున్నా నా బెడ్ మీద ఇట్లా పురుసత్ గా ఫైనాన్స్. ఇప్పుడు వచ్చి ఇటు చొర్రుతాడు. ఏ గట్టిగా మాట్లాడక వినిపిస్తుంది. సౌమ్య ఇప్పుడు ఏంది వీడు వచ్చినందుకు మనం ఎమోషనల్ గా ఫీల్ కావాలా? ఫీల్ కావాలి కదా, లేకపోతే మస్తు ఫీల్ అవుతాడు. నడు. యాక్షన్. సౌమ్య అరే అనుపుగా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అవు మస్తు పక్కగా అయిపోయాను కదా, మస్తు కొత్తగా కనిపిస్తుండు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది. అవో కొంచెం తెల్లగా కూడా ఏంటి సౌమ్య? ఏ తెల్లగా ఏమైనా అట్లనే ఉన్నాడు. అరే తెల్లగా సౌమ్య అట్లనే ఉన్నాడు. అరే తెల్లగా అంటే అరే పక్కగా చూడు అట్లనే ఉన్నాడు. తెల్లగా అట్లనే ఉన్నాడు. తెల్లగా అంటున్నా చూడు పక్కగా అట్లనే ఉన్నాడు. ఆపుతారా? నేను పోయి 6 నెలలు అవుతుంది అంతే. ఏంది బక్క అయినా 5 కేజీలు పెరిగినా. మస్తు ఓవర్ యాక్టింగ్ చేస్తారు, అస్సలు మారలేరు మీరు. ఎయిర్పోర్ట్ లో అఖిల్ కోసం వెతుకుతుండే తెలుసా మమ్మీ? నేనంటే ఎంత ప్రేమ చూడు సౌమ్య. ఏ అందుకు కాదు, నేను బయటికి వచ్చినాక వెల్కమ్ టు ఇండియా మిస్టర్ అనూప్ అని బోర్డు పట్టుకొని నించుంటారేమో అనుకున్నా. నువ్వేమో లేవు. బాగానే కథలు పడతాడు సౌమ్యుడు. సౌమ్య ఈ వెల్కమ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అగో మంచిగానే వెల్కమ్ చేసినా కదా నేను. వేర్ ఇస్ పుదీనా దండ, వేర్ ఇస్ బ్యాండ్, వెల్కమ్ బోర్డ్ ఎక్కడ? ఇవన్నీ హల్చల్ ఉంటది అనుకున్నాను అసలు. బాగా కాదు, టూ మచ్. పుదీనా దండ లేదు గాని ఫ్రిడ్జ్ లా మెంతం కూర ఉందిరా, దాంతో దండ చేసి తీసుకొని రావన్నారా? వేసుకుంటావా? మెంతం దండలంటే వేసుకుంటావా? సర్లే కానీ లోపల తీసుకోవతారా ఈయన నించోబెట్టి మాట్లాడిపిస్తారా? అయ్యయ్యో పిచ్చి. నడు 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 నడు.